నాతో పాటు మీ మీద ఇంకా చాలా ఛానల్స్ మీద ఒక 150 ఛానల్స్ మీద అండ్ ఇంకో 4 ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కలిపి పెట్టిన కేసు. ఎందుకంటే ఆవిడ గురించి అగ్నిస్ట్గా మాట్లాడకూడదు, నేను విక్టిమ్ని కాబట్టి. ఆవిడ ఏ రోజు కూడా, ఎందుకంటే నేను ఏ రోజు ఆవిడ పేరు కూడా తీయలే, అందుకే నాకు ఏ రోజు పెద్ద ఇది దాంట్లో ఎఫెక్ట్ కూడా ఏం పడలేదు. పేరైతే రాశారు తప్ప దాంట్లో నాకు తెలుసు ఒక విక్టిమ్గా ఉన్న అమ్మాయి అంటే తనంతటికి తాను రివీల్ చేసుకునేదాకా మనం రివీల్ చేయకూడదు. తనకి తానే రివీల్ చేసుకుంది వచ్చి అనుకోండి. ఇప్పుడు ఏ రోజు హర్ష సాయి కేసులో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి అమ్మాయి పేరు కానీ ఆ అమ్మాయి ఫేస్ కానీ ఎక్కడ చూపించాల. పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కట్టుకొట్టుకుని పర్లేదు బయటకు వచ్చి ఓపెన్ ఫర్ డిబేట్, ఇది ఎవరు నా మీద ఇది పెట్టారు కానీ నేను మాట్లాడతాను అన్నప్పుడు మాట్లాడతారు. సో అది లావణ్య చేసింది, సృష్టి వర్మ చేశారు, ఇద్దరు అదే పని చేశారు. బయటకు వచ్చి డిబేట్లు ఇవ్వని ఇప్పుడు ప్రపంచానికి అందరికీ మేము కొత్తగా ఇదిగో ఈవిడేనండి ఆ కేసులో మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెప్పుకుంటున్నారు వచ్చి డిబేట్లో కూర్చో, అవును నేను ఈ కేసు పెట్టాను, ఇది చేశాను అని చెప్పి. ఈవిడ కూడా అదే మొన్నటిదాకా అందరికీ ఓపెన్ సీక్రెటే, మీకు నాకు తెలుసు కానీ చట్ట ప్రకారం మనం మాట్లాడకూడదు. బట్ ఆవిడే వచ్చి నేను ఫైటర్, నేను రిప్లైలు ఇస్తాను, ఆవిడ చేత సంతకం కూడా పెట్టుకున్నట్టు ఆ ఛానల్ వాళ్ళు. మీరు పోక్సోలో వాటిలో ఉన్నారు కదమ్మా, మీకు రివీల్ చేయడం ఇష్టమేనా, మాకు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి రాసివ్వండి అని చెప్పి ఆ సంతకం పెట్టిన తర్వాతే ఆవిడ ఇంటర్వ్యూ తీసుకున్నారు అన్నమాట. సో షీ హర్ ఇట్ సెల్ఫ్ ఓపెన్స్, అది వేరే విషయం. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ కేసుల్లో కానీ ఇంతకు ముందు కేసుల్లో కానీ వీటన్నిటికీ కూడా ఎవిడెన్స్లు మీరు గమనిస్తే కేసులు అంటారు, ఏదో 100 కేసులు ఏదో డ్రగ్ కేసులో ఉన్నట్టు అనుకుంటారు. సాక్ష్యాలని బయట పెడుతున్నాను అని మాత్రమే నా మీద కేసు. ఒక రాజతరణ్ విషయంలో ఆ కేసు ఏం లేదు. బట్ ఎవరు ఈవిడ సృష్టి వర్మ అండ్ కాదు ఆవిడ పేరు చెప్పకూడదు కదా, సడన్గా రాదు. అది హర్ష సాయి కేసులో బాధితురాలు అని చెప్పుకోవాలి బేసికల్లీ. సో ఆవిడ, సో ఈరోజు నాకు ఇప్పటికి కూడా నన్ను రాదు ఆ పేరు తీయడానికి. ఎందుకు అంటే ఆవిడ ఏ రోజు మీడియా ముందుకు రాలేదు, మాట్లాడలేదు. ఆవిడ ఎవిడెన్స్ చూపించినప్పుడు అంటే వాళ్ళ గోడు చెప్పుకోవడానికి మీడియా ముందుకు వస్తే మీరు ఖచ్చితంగా కండెమ్ చేస్తారా? నేను చేయను, అడుగుతాము, ఎవిడెన్స్లు తీస్తారు. ఓకే, మీరు అంటే వచ్చి వాళ్ళు అడిగినప్పుడు మనం ఇది ఎందుకమ్మా అని అడగకూడదా? సో అడగడం కూడా తప్పేనా? అదేనా మీరు చెప్పేది? అడగద్దు, నిజాలు అడగకుండా నోరు మూసుకొని ఉండాలి. మరి అటు సైడ్ నిజాలు కూడా బయట పెట్టాలి కదా అంటున్నాం, రెండు బ్యాలెన్స్ చేయాలి కదా. అటు సైడ్ నిజాలు చెప్పడానికి ఆవిడే ఉన్నారు. ఇప్పుడు నా మీద ఉన్నాయనుకోండి, నేనే బయట పెట్టుకుంటాను కదా, ఇదిగో వాళ్ళు వాడు ఎట్లా అని చెప్పి నేను కూర్చోబెట్టి పెడతాను కదా. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, మీరు నన్ను అడుగుతున్నారు, నా గురించి పాజిటివ్స్ మిమ్మల్ని బయట పెట్టమని నేను అడుగుతానా? నువ్వే వచ్చి కూర్చున్నావు కదా, నువ్వే వచ్చి కూర్చున్నప్పుడు నీ గురించి అన్ని నువ్వే తెచ్చుకుంటావు కదా ఆధారాలు. అప్పుడు అవతల వాళ్ళు అడిగేటప్పుడు మీరేమన్నా మీ మీద అలిగేషన్ ఉంది కదా, మీ మీద ఈ అలిగేషన్ ఉంది, మీరు నన్ను అడుగుతున్నారు. సిమిలర్లీ నేను అడిగాను, మీరు చేసిన పని నేను చేశాను, నా మీద ఎఫ్ఐఆర్ అయింది, మీ మీద కాలేదు. వాళ్ళు ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు, మనం ఎఫ్ఐఆర్లు పెట్టించుకోవాలి. అంటే మేము ఇలా లీగల్ గా ఉన్న టైంలో ఇంటరప్ట్ అవ్వలేదు కదా. అయితే మీకు తెలుసో లేదో 150 ఛానల్స్ మీద కేసు పెట్టింది ఈ హర్ష సాయి యంత్రాలు. మా మీద కేసు అవ్వలేదు అనుకోండి, మీకు ఒక లీగల్ సెల్ ఉంటుంది, వాళ్ళని వెళ్ళి అడగండి ఎన్ని కేసులు పడుతాయి. వాడు నా మీద ఇది చేశారు, ఈ హెడ్డింగ్ తీయండి, ఆ హెడ్డింగ్ తీయండి, ఈ తమ్ముళ్ళు తప్పెట్టారు, పడుతూనే ఉంటాయి మీడియా మీద. దానికి భయపడిపోయి మన నిజాలు బయట దాపెట్టేస్తే వాట్ ఆర్ వీ? డెఫినెట్ గా దాచేదేమి ఉండదు. న్యూస్ ఛానల్స్ అన్ని కూడా ఉన్న న్యూస్ ని ఉన్నట్టుగానే, వాక్ స్వాతంత్ర హక్కు, పత్రికా స్వాతంత్ర హక్కు ఇవన్నీ మనకి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడో వచ్చిన ఈ రూల్స్ అన్ని కూడా. అంటే మీరు చెప్పారు మీ దగ్గర కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయని, ఒకసారి అవి వినిపిస్తారా? అవి మీ ఫోన్ లో మీరు ఇన్ని మాట్లాడారు కదమ్మా, అయ్యో మీ మైక్ దగ్గర పెట్టుకోండి, నో ప్రాబ్లం, టైం పడుతుంది. సో నేను అయ్యే లోపల మీకు ఒక విషయం చెప్తాను. ఇలా ఒక అన్యాయమైన సెక్షన్స్ చాలా ఉన్నాయి. అతుల్ సుభాష్ చచ్చిపోయాడు మొన్న, తనకి న్యాయం జరగలేదని. అలాగే వరుసపెట్టి మనం చాలానే చూసాం. ఒక ఆవిడ 7 మంది మీద 498A కేసులు పెట్టి దాదాపు 3 కోట్ల దాకా సంపాదించింది. వైజాగ్లో ఇలా చాలానే ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఎందుకు అంత ఈజీగా బాధింపబడుతున్నారు? మగాడు కదా, శక్తివంతుడు కదా, ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే చట్టాల్లో ఉన్న లొసుగులు యూజ్ చేసి ఇలాంటి వాళ్ళని ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు. ఇది ఒక ఇండస్ట్రీగా తయారైంది. సో మగాడు కూడా మనిషే, వాడు చెప్తే కూడా వినండి అని చెప్పి ఒక వాయిస్గా నేను ముందుకు వచ్చాను. ఇలా అన్యాయం జరిగిపోయే మగాళ్ళ పక్షాన, ఇప్పుడు మస్తాన్ సాయి పక్షాన నేనేం లేను, మీరు గమనించండి. రాజతరణ్ పక్షాన నేను నిల్చున్నాను అన్యాయం అయిపోయాడని. అలాగే హర్ష సాయి గురించి కూడా నేను నిలబడ్డాను. కానీ మస్తాన్ సాయి గురించి ఏ రోజు నేను ఆడి దేవుడు అయ్యి నేను మాట్లాడలే. అలాగే ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉంది అన్నది, ఫ్రెండ్షిప్ ఉంటే నేను వాడి దేవుడిని మాట్లాడతాను కదా.
మీకు ఫోన్ చేసినా మీరు మాట్లాడతారు, ఎందుకు ఎవిడెన్స్లు గ్యాదర్ చేయాలి. ఐ డోంట్ నో యూ డూ ద ఇన్వెస్టిగేటివ్ పార్ట్ ఆర్ నాట్. ఎనీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దే విల్ అండర్స్టాండ్. ఒక ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి మ్యాటర్ లాగడానికి అన్నట్టుగానే మాట్లాడతాం. పోలీస్ అయినా సరే, సార్ నన్ను ఇరికించకుండా ఉంటే నేను మీకు సాక్ష్యం చెప్తాను సార్ అంటే, రే ఇరికించలేరా చెప్పరా అంటాం మనం, అంతే కదా. లేదురా తప్పురా అక్కడ నిన్ను కూడా పట్టుకుంటారా అంటే వాడు ఏమిస్తాడు మనకి. సో అది నిందలేయాలనుకుంటే వేయండి, పర్లేదు. అయితే మిమ్మల్ని మీరు కార్నర్ చేయాలి ఇన్ని అడిగారు కదా.